కలికిరిలో దాతల సహకారంతో శరవేగంగా సాగుతున్న శ్మశాన వాటిక అభివృద్ధి పనులు. ప్రహరీ నిర్మాణానికి 6 లక్షల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్. కలికిరిలో దాతల సహకారంతో జరుగుతున్న నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 6 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. కలికిరి మండలం కలికిరి పట్టణంలోని పెద్ద చెరువు తూర్పు మరో వద్ద 100 సంవత్సరాలకు పైగా అభివృద్ధికి నోచుకొని శ్మశాన వాటికను ఒక సంఘటన ద్వారా కులమతాలకు అతీతంగా కలికిరి పట్టణానికి చెందిన డి శరంరెడ్డి ఆర్యవేసి సంఘం కలికిరి మండల అధ్యక్షులు బైరిశెట్టి రమేష్ బాబు, టీచర్ అల్లాబక్ష్, హెడ్ మాస్టర్ ప్రకాష్లు కులమతాలకు అతీతంగా ముందుండి శ్మశాన వాటిక అభివృద్ధికి పూనుకున్నారు. ఇదే తనువుగా కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డివారి యోగేష్ రెడ్డికి తెలియజేయడంతో వారికి తన వంతు సహకారంగా నిలిచారు. అదేవిధంగా దాతల సహకారంతో దహనక్రియలు నిర్వహించేందుకు భారీ షెడ్డును పటిష్టంగా నిర్మిస్తున్నారు. ఫ్రీజర్ బాక్సులు పెట్టడానికి, ఇతర అవసరాలకు ఒక పెద్ద రూము, వైకుంఠ రథం నిలపడానికి ఒక షెడ్డు నిర్మిస్తున్నారు. అదేవిధంగా తూర్పు మరో రోడ్డు నుంచి శ్మశాన వాటిక లోపలికి 150 మీటర్ల వరకు దారిని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా శ్మశాన వాటికలో పార్కును ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం ఉదయం నుంచి అంత్యక్రియలు నిర్వహించే షెడ్డుకు మోల్డింగ్ వేసే కార్యక్రమాన్ని వారు చేపట్టారు. ఈ షెడ్డు చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 6 లక్షల రూపాయల నిధులను మండల ఫండ్స్ నుంచి మంజూరు చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 40% పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. దాదాపు పూర్తయ్యేసరికి 40 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. దాతలు ఎవరైనా ఉంటే సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ శ్మశాన వాటికను హిందువులలోని అన్ని వర్గాల ప్రజలు అంత్యక్రియలు నిర్వహించుకునే విధంగా నిర్మాణాలు చేపడుతున్నామని డి శరంరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు బైరిశెట్టి రమేష్ బాబు, టీచర్ అల్లాబక్ష్, హెడ్ మాస్టర్ వి ప్రకాష్ మరియు రెడ్డివారి యోగేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మూటకట్ల కాదరవల్లి, నజీర్, విశ్రాంత హెచ్ఎం సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.